సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కొత్త మంత్రులపై శాఖల కేటాయింపు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి వీటికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. తన దగ్గర ఉన్న శాఖలని కొత్త మంత్రులకు ఇస్తానని చెప్పారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబ సభ్యులే శత్రువులని, తాను ఉన్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ లోకి ఎంట్రీ లేదని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు క్రితం విలేకరులతో మాట్లాడుతూ ఆయన తన ఢిల్లీ పర్యటన ఉద్దేశం ఏంటి అన్నది ప్రధానంగా వివరించడం జరిగింది. కర్ణాటకలో ఈ యొక్క కుల గణనకు సంబంధించిన అంశంపై కొంత వాళ్ళకి తెలంగాణలో ఏ విధంగా అయితే కులగణన చేశామో దానికి సంబంధించిన అంశాలను వివరించడానికి ప్రధానంగా ఢిల్లీకి రావడం జరిగింది. ఆ మేరకే ఏదైతే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో పార్టీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వీళ్ళందరితో కూర్చొని తెలంగాణలో ఇన్సెప్షన్ నుంచి కులగణనకు సంబంధించి ఏ విధంగా ప్రారంభించాం, ఏ విధంగా ముగించాం, ఏ విధంగా ఈ యొక్క క్యాస్ట్ సెన్సస్ చేయడం జరిగింది. అంతేకాకుండా అది ఒక క్యాస్ట్ సెన్ససే కాకుండా అన్ని విధాలుగా అందులో పొలిటికల్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ క్యాస్ట్, అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేశాం, దానికి సంబంధించి మెకానిజం ఏ విధంగా అవలంబించాం అన్నదే ప్రధానంగా చర్చించడం జరిగింది. అందుకే ఢిల్లీకి రావడం జరిగింది. కానీ కొంతమంది అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో కావాలని బురద జల్లే విధంగా మంత్రులకు సంబంధించినటువంటి శాఖల కేటాయింపులకు సంబంధించి అధిష్టానంతో చర్చించడానికి వచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే మంత్రులకు సంబంధించి చాలా స్పష్టంగా ఏ శాఖలను కేటాయించాలన్నది అది ముఖ్యమంత్రి ప్రెరోగేటివ్. సో ముఖ్యమంత్రికి ఎప్పుడైనా ఏ శాఖలని అవకాశం ఉంది. అయితే కేసీఆర్ హయాంలో అసలు మంత్రి పదవులే 5-6 నెలల వరకు కూడా కొంతమందికి ఇవ్వలేదు. ఇచ్చినా కూడా చాలా నెలల వరకు కూడా వాళ్ళకి శాఖలు కూడా కేటాయించలేదు. తను 2-3 రోజులకే అందరూ కూడా ఏదో అయిపోయిందని పడుతున్నారు. కానీ తన దగ్గర ఉండేటువంటి 10కి పైగా ఉన్నటువంటి శాఖలు ఏవైతున్నాయో వాటికి ముందుగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. లేదు ఇప్పుడు కొంతమంది దగ్గర ఏదైతే 1-2 శాఖలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు తమకు పనిభారం ఎక్కువైంది, తమకు పనిభారం తగ్గించనని ఎవరైనా కోరితే వారి దగ్గర నుంచి ఉన్నటువంటి శాఖలు తీసి ఈ కొత్తగా వచ్చినటువంటి ముగ్గురికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా అని నాకు ఎవరు కూడా పనిభారం ఎక్కువైందని ఎవరు కూడా చెప్పలేదు. కాబట్టి ముందు తన దగ్గర ఉన్నటువంటి శాఖలు ఇచ్చే ప్రయత్నం చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా కేసీఆర్ కుటుంబానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చుట్టూ ఉన్నవన్నీ కూడా పొరుగు చేయాలని చెప్పి కవిత చెప్పారు. కూడా సమాధానం ఇవ్వలేదు. దానికి సమాధానం ఇవ్వాలని చెప్తూ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే కాంగ్రెస్ లో చేరాలంటే అది ఒక కళ అవుతుంది. కాంగ్రెస్ లో వాళ్ళకు ఎంట్రీ లేదు, నో ఎంట్రీ ఫర్ కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్. తను ఉంటున్నంత వరకు కూడా కాంగ్రెస్ లో వాళ్ళకు కాంగ్రెస్ లో చోటు ఉండదని చెప్తూ కాళేశ్వరానికి సంబంధించిన అంశంపై కూడా ఆయన ఒక ముఖ్యమైన అంశాలను చెప్పారు. కాళేశ్వరంలో అసలు ఏం జరిగింది, కాళేశ్వరంలో తనకున్నటువంటి అభిప్రాయాలు వీటన్నిటిని కూడా 2-3 రోజులతో విలేకరుల సమావేశాన్ని పెట్టి ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్తా అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇంకా కిషన్ రెడ్డి పైన కూడా తీవ్రంగా వెనుకబడ్డారు. అసలు రాష్ట్రానికి అడ్డుపడుతుంది కూడా కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ కూడా ఆయన తీసుకురాలేదు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి ముందుకు వస్తే వారితో కలిసి వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కిషన్ రెడ్డి తెలంగాణ సంబంధించి, తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి ఏదైనా సమీక్ష నిర్వహిస్తే బాగుంటుంది, నిర్వహించాలని కోరుకుంటున్నా. నిర్వహిస్తే నేను ఖచ్చితంగా సెక్రటరియట్ లోనే అన్ని శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేస్తాను. లేదు ఢిల్లీకి పిలిపిస్తే సరే వాళ్ళందరినీ ఢిల్లీకి తీసుకొని వచ్చి ఢిల్లీలో కూడా వాళ్ళతో మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీకి ఏ రోజైనా తెలంగాణ ప్రాజెక్టు కిషన్ రెడ్డి నివేదిస్తారా, కనీసం తెలంగాణ ప్రాజెక్టు ఇవ్వాలని డిమాండ్ చేశారా, కేంద్ర కేబినెట్ లో తెలంగాణ అంశాలను ఎప్పుడైనా కిషన్ రెడ్డి ప్రస్తావించారా? నిర్మలా సీతారామన్ చెన్నైకి మెట్రో తీసుకెళ్లారు, ప్రహ్లాద్ కర్ణాటక మెట్రో తీసుకెళ్లారు. తెలంగాణ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఏమి కూడా తీసుకురాలేదు. కాబట్టి తెలంగాణకు కిషన్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని కూడా ఆయన గుర్తుపెట్టడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు శాఖల కేటాయింపు, అలాగే
బీఆర్ఎస్ ఫ్యామిలీకి తెలంగాణలో ఎంట్రీకి అంటే కాంగ్రెస్ లోకి ఎంట్రీకి సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓవరాల్ గా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ నుండి తెలుసుకుందాం. సతీష్,